అలానే శేషరావు బంగారం ధర వచ్చే ఏడాది పెరుగుతుందా తగ్గుతుందా, రాబోయే రోజుల్లో బంగారం ధర ఎలా ఉండబోతుంది? ఇదే క్వశ్చన్స్ గూగుల్ని అనేక మంది అడిగారట. గతంలో ఎప్పుడు లేని విధంగా గూగుల్ సెర్చ్ చేసి బంగారం రేటు మీద అటు కొనుగోలుదారులు అలాగే బులియన్ మార్కెట్ వర్గాలు కూడా అడుగుతున్నాయంట గూగుల్ని అడుగుతుంటే గూగుల్ రకరకాలుగా చెప్తుంది బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని. అంటే అయితే ఒకటి గోల్డ్మెన్ సాక్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వచ్చే ఏడాది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక సర్వే చేశారు గోల్డ్మెన్ సాక్స్. ఆ సర్వే ప్రకారం 70% మంది పెరుగుతుందని చెప్పి ఇచ్చారంట. వచ్చే ఏడాది బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ సర్వే గోల్డ్మెన్ సాక్స్ సర్వేలో తేలింది. అంటే వాళ్ళు ఒక సర్వే చేశారు అనేక మంది నిపుణులతోటి. చేసినప్పుడు ఎక్కువ మంది నిపుణులు 70% మంది నిపుణులు అంటే 100కి 70 మంది బంగారం రేటు పెరుగుతుందని చెప్పి చెప్పారంట. సరే అందరూ అడుగుతున్నట్టు మనం కూడా గూగుల్ని అడుగుదాం. గూగుల్ని బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి అడుగుదాం. ఏమని చెప్పిద్దా చూద్దాం. ఇదిగోండి గూగుల్ని బంగారం ధర వచ్చే ఏడాది ఎలా ఉంటుంది, బంగారం ధర వచ్చే ఏడాది ఎలా ఉంటుంది అని అడిగాను నేను. అడిగితే ఏం చెప్పిందంటే ఇది వచ్చే ఏడాది బంగారం ధరలు పెరగవచ్చని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలో 20% వరకు పెరగవచ్చని కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఈ ఏడాది 60% పెరిగింది, వచ్చే ఏడాది మళ్ళీ 20% పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తుంది గూగుల్. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, బలహీనమైన డాలరు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోతలు వంటివి ధరల పెరుగుదలకు కారణమయ్యాయని అంశాలు. అయితే 2026 ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ తర్వాత ఈ 2026 ద్వితీయార్థంలో ధరలు తగ్గే అవకాశం ఉందని మరికొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి. ధరల పెరుగుదల కారణాలు భౌగోళిక రాజకీయ నష్టాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇవన్నీ కూడా బలహీనమైన డాలరు, అమెరికా ఫెడ్ రేట్లు. సో ధరల తగ్గుదల కారణాలు 2026 ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ తర్వాత తగ్గుతుందని చెప్పి అంటున్నాడు. బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం భారీగా తగ్గుతుందని చెప్పి గూగుల్ చెప్తుంది. 2026 అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత గణనీయంగా తగ్గే అవకాశం ఉంది గోల్డ్ అని చెప్పి చెబుతుంది. వివాహాల సీజన్, భారతదేశం వివాహాల సీజన్ బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఇతర ధరలు ప్రభావితం చేస్తుంది. సో 2025లో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయి పెరిగాయి, ఈ ధోరణి కొనసాగవచ్చు, ఇది గూగుల్ చెప్పింది. ఇక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ని అడుగుదాం. ఇక్కడ చూడండి గ్రోక్ని అడుగుదాం. యాక్చువల్గా అందరూ అదే చేస్తున్నారు. గ్రోక్ని అడుగుదాం ఎలా ఉంటుందంటే గ్రోక్ ఏం చెప్తుంది ఇది కూడా చూడండి. గ్రోక్ ఇదిగో 2026లో బంగారం ధరల ప్రవచనం. 2026లో బంగారం ధరలు మొత్తంగా బుల్లిష్ అంటే ఎక్కువగా పెరిగే ట్రేడ్ను చూపిస్తున్నాయని ప్రముఖ బ్యాంకులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 25 డిసెంబర్ అంటే ఇప్పుడు బంగారం ధర సుమారు 4100 నుంచి 4200 పర్ అౌన్స్ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. 2026 చివరి నాటికి 4400 మరి 5300 వరకు చేరవచ్చునని అంచనా వేస్తుంది గ్రోక్. ఇది 2025లోని 50% పై ర్యాలీ కొనసాగించే అవకాశం ఉంది, అంటే వచ్చే ఏడాది పెరుగుతుందని చెప్పి. సో సెంట్రల్ బ్యాంకు కొనుగోలు, దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి, అంటే ఆ దేశాలకు సంబంధించిన బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి అన్నారు. అలాగే ఫెడ్ రిజర్వ్ రేటు కట్స్ చేస్తున్నాయి అన్నారు. అలాగే జియో పొలిటికల్ రిస్కులు ఇవన్నీ కూడా, ఈటీఎఫ్ మరియు రిటైల్ డిమాండ్ ఈ కారణంగా అంటున్నారు. సో కాబట్టి 1,00,000 నుంచి 1,20,000 పర్ 10 గ్రామ్ వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 80 నుంచి 85, ఇది 80 కాదు, ఇప్పటికే ఆల్రెడీ పెరిగింది బా. సో ఇది గ్రోక్ తప్పు చెబుతుంది. సో 2026 చివరి నాటికి ఎంత ఉంటుంది అనేది అంచనా వేస్తుంది. జేపీ మోర్గాన్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ సంస్థలు. జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే అంతర్జాతీయ మార్కెట్లో 5,200 నుంచి 5,300 వరకు అని అంటున్నాడు. దీనికి కారణం సెంట్రల్ బ్యాంకులు అంటే ఆయా దేశాల బ్యాంకులు కొనుగోలు చేయడం. ఇది కనుక జరిగితే 1,80,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది తులం బంగారం. ఇప్పుడు జేపీ మోర్గాన్ చెబుతుంది దాని ప్రకారం వచ్చే ఏడాది. ఇక గోల్డ్మెన్ సాక్స్ ఇదేం చెప్తుంది, $5,055 అని చెప్తుంది. ఇదేం చెప్తుందంటే ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, రేట్ కట్స్ కారణంగా ఇంత జరగవచ్చు అని చెప్పి ఇది చెబుతుంది. సో ఇది జరిగినా కానీ 1,80,000 దాటిపోద్ది తులం. ఇది గోల్డ్మెన్ సాక్స్ చెప్తున్నా. ఇక హెచ్ఎస్బిసి ఇదైతే $5,000 చెప్తుంది. దీనికి కారణం ఏం చెప్తుంది, కారణాలు బుల్వే కొత్త కొనుగోలుదారులు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చెప్తుందంటే $5,000 ఆర్థిక అనిశ్చితి అని చెప్తుంది దానికి కారణం. తర్వాత సొసియేట్ జనరల్ ఇది 5,000 చెప్తుంది. గ్లోబల్ రిస్క్లు. మోర్గాన్ స్టాన్లీ ఇదేం చెప్తుంది 4,500 అని చెప్తుంది. దీనికి కారణం ఏంది, ఈటీఎఫ్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్. అంటే 4,500 అంటే $5,000 చేరితే 1,60,000 సుమారుగా తులం బంగారం అనుకుంటుంది. $5,000 దాటింది అనుకో 1,80,000కి వెళ్ళిపోద్ది తులం బంగారం. సో ఇన్ని సర్వే సంస్థలు ఏమి ఇస్తున్నాయి అంటే ఈ సమస్యలని
4,500 నుంచి 5,000 మధ్య 5,300 మధ్యలో ఉంటుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ధర కన్నా కూడా పెరుగుతుందని చెప్తుంది. మోర్గాన్ స్టెన్లీ కూడా $4,500 చెప్తుంది. $4,500 అంటే $1,40,000 దాకా ఉండొచ్చు తులం బంగారం మనకి. ఇది ఔన్స్ బంగారం డాలర్లో ఉంది. ఏఎన్జీ వచ్చేసి $4,600 అంటుంది. ఇది కూడా జూన్ 2026లో పీక్ 4,600కు అని అంటున్నారు. ఫెడ్ ఈజింగ్ సైకిల్ అంటున్నాడు. సో $4,600 అంటే $1,50,000 దాకా పోయే అవకాశం ఉంది మనకి తులం బంగారం. లేదా యూబిఎస్ ఇదేం చెప్తుంది? $4,200. సో ఇది కూడా అంతే చెప్తుంది, సుమారుగా పెరుగుతుందని చెప్తుంది. $4,200 నుంచి $4,700 అని చెప్తుంది. సింపుల్ $5,000 అయితే $1,80,000 పైన వెళ్ళిపోద్ది. 2 లక్షలు రీచ్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా తులం. అదే $4,500 అనుకోండి, $1,40,000 అలా ఉంటుంది, $1,50,000 దాకా. ఐఎన్జీ ఇది కూడా $4,100. అంటే ఈ సర్వేస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కంపెనీలు ఏం చెప్తున్నాయి అంటే యావరేజ్న $4,500 నుంచి $5,000 మధ్య ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే $1,40,000 నుంచి $1,60,000-70,000 మధ్యలో 70 దాకా ఉండే $1,40,000 నుంచి $1,70,000 మధ్యలో తులం బంగారం వచ్చే ఏడాది ఉంటుందని చెప్పి గ్రోక్ చెప్తుంది. సరే, దీన్నే మనం జెమినీని చూద్దాం. జెమినీ ఏం చెప్తుంది? ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేం చెప్తుంది చూద్దాం. ఇదిగోండి, వచ్చే ఏడాది 2026 బంగారం ధరలపై మార్కెట్లో నిపుణులు ఇదేం చెప్తుంది? పెరుగుదల $5,000 చెప్తుంది. ఇది కూడా $5,000 చేరుకునే అవకాశం వస్తుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026లో బంగారం సగటు ధర ఔన్స్కు $4,538 ఉండవచ్చు అని గరిష్టంగా అది $4,500 నుంచి $5,000 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఉంటుంది. అంటే మనకి తులం బంగారం వచ్చేసి $1,40,000 నుంచి $1,80,000 మధ్యలో ఉంటుంది. డూయిష్ బ్యాంకు అది కూడా $4,400 మధ్య గరిష్టంగా 4,000. గోల్డ్మెన్ సాక్స్ ఇది కూడా $4,900. అంటే భారతదేశంలో బంగారం 10 గ్రాముల ధర అంతర్జాతీయ ప్రకారం అయితే అది $1,40,000 నుంచి $1,50,000 మధ్య, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తుంది. ఇది చెప్తుంది. ఇది జెమినీ. ఇది ఇక మనం జెమినీ చూసాం కదా. చాట్ జీపీటీని అడుగుదాం. చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం. గ్లోబల్ మార్కెట్ వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా 2025లో బంగారం ధర 2025లో 26లో మనం అడిగింది 2025 చెప్తుంది. సో ఇది వెనకబడింది చాట్ జీపీటీ. 2025లో 25 బంగారం ధర అంచనా రేంజ్ ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా గ్రాము ధర 6,000. ఇది నమ్మడానికి దగ్గరలో లేదు ఇది. సో చాట్ జీపీటీ బంగారం ధరలను అంచనా వేయలేకపోతుంది. కేవలం గ్రోకు, జెమినీ, గూగుల్, అలాగే జెమినీని అడిగాం, మనం గ్రోక్ని అడిగాం. సో చాట్ జీపీటీని అడిగాం, చాట్ జీపీటీ కరెక్ట్గా చెప్పలేదు. సో ఇది టోటల్గా ఓవరాల్గా చూస్తే కనుక బంగారం ధర 1,40,000 నుంచి 1,70,000 మధ్యలో వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి చూద్దాం. ఇవాళ బంగారం రేటు పెరిగింది, ₹66 పెరిగింది గ్రాముకి 24 క్యారెట్ల బంగారం. అలాగే ₹60 22 క్యారెట్ల బంగారం పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ₹49 పెరిగింది. సో బంగారం రేటు ఇవాళ కూడా పెరుగుతూ వచ్చింది. సో గత 3 రోజుల నుంచి వరుసగా చూడండి, నవంబర్ 28, 29, 30 లేదు, మార్కెట్ లేదు కాబట్టి డిసెంబర్ 1 ఇవాళ పెరిగింది. సో గత 3 రోజుల నుంచి పెరుగుతుంది, తగ్గడం లేదు కానీ పెరుగుతూ ఉంది. సో బంగారం వచ్చే ఏడాది ఇది గూగుల్ వెళ్ళి చాలామంది వెతుకుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు. అందుకే నేను డైరెక్ట్గా మీకు లైవ్లోనే చూపించా. అయితే నాకు అనేక మంది నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కానీ, లేదా ట్రెడ్మెన్ చెప్తున్న దాని ప్రకారం, ట్రెడ్మెన్ కూడా ఒక ఎక్స్పర్ట్, ఆయన చెప్తున్న దాని ప్రకారం గోల్డ్ రేటు వచ్చే ఏడాదికి ఖచ్చితంగా పెరిగే అవకాశం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు అనేక మంది. అది తగ్గుతుందంటే ద్వితీయార్థంలో కొంత తగ్గచ్చు అంటున్నారు. ఎంత తగ్గినా కానీ భారీగా తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. అనేక సర్వే నేను 9-10 చూపించాను. ఇవన్నీ చెప్పేది, ఇవన్నీ గోల్డ్ మీద ఎక్స్పర్ట్స్, ఇవన్నీ చెప్పేది ఏంటంటే గోల్డ్ పెరగవచ్చు, 100కు 100% పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా కానీ చాలా స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి మీరు అత్యవసరం అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం ఈటీఎఫ్కి వెళ్తే బెటరు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. బంగారం నిపుణులు ఈటీఎఫ్ కొనుక్కోండి అని చెప్తున్నారు. లేదు బంగారం కొని పెట్టుకున్న 20% గ్యారంటీ, 20% వరకు మనం మార్జిన్ ఉంటుంది, అంటే పెరుగుదల 15 to 20% ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో గూగుల్ అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే
బంగారం రేటు పెరుగుతుందని చెప్పి. సో మరి గూగుల్ నమ్ముదామా, చాట్‌జీపీటీ నమ్ముదామా, గ్రోక్‌ని నమ్ముదామా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగాను కదా నేను 3, 4 అడిగితే అన్నీ పెరుగుతాయని చెప్తుంది. సో వీటిని నమ్మొచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.